హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసాను నేను, మీకు ఇష్టం ఉంటే ఉంచుకోండి. హాఫ్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని కొబ్బరిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం కరిగేదాకా వేయించుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి. మీడియంగా తినేవాళ్ళు హాఫ్ కప్ సరిపోతుంది. పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఎక్కువసేపు వేయించారంటే పాకం వచ్చేస్తుంది. స్టఫింగ్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ముప్పావు కప్పు వాటర్ వేసుకుని, ముప్పావు కప్పు పాలు వేసుకోండి. ఒక కప్పు వరిపిండి వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బాగా దగ్గరికొచ్చే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని మూత పెట్టేసుకోండి బాండిల్ పైన. వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని మొత్తం బాగా కలుపుకోండి. ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండి మొత్తం బాగా కలుపుకొని మోదకాలు ప్రిపేర్ చేసుకోవటమే. కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ఇలా రౌండ్‌గా చేసి పెట్టుకోండి. ఒక ముద్దను తీసుకుని ఇలా గిన్నె షేపు వచ్చేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్వీట్‌ని పెట్టుకొని కోన్ షేపు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్పూన్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ ఇలా స్ట్రెయిట్‌గా లైన్స్ గీసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీటన్నిటిని మనం స్టీమ్ చేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మోదకాలన్నిటిని అరేంజ్ చేసుకున్నాక దీనిపైన కుంకుమ పువ్వు మీకు అవైలబుల్‌గా ఉంటే ఇలా అంటించుకోండి, బాగుంటుంది చూడటానికి. లేదంటే స్కిప్ చేసేయండి. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అంతే, మీకు రుచికరమైన మోదకాలు రెడీ అయిపోతాయి. నిమిషం తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవటమే. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.